ఆలుగడ్డ అంటే ఇష్టపడని వారుండరు. పొటాటో చిప్స్ దగ్గర నుంచి బంగాళదుంప ఫ్రై, ఆలు మసాలా కర్రీ, చోలే ఆలు కర్రీ, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఎన్నో టేస్టీ వంటలు క్షణాల్లో ఆలుతో చేసేయొచ్చు. ఇక నార్త్లో అయితే ప్రతి వంటకంలో ఆలుగడ్డ లేకుండా చేయరు. చాలా మందికి వారంలో 4-5 సార్లైనా ఆలు ఫ్రై ఉండాల్సిందే. ఇక మసాలా దోశలో ఉండే ఆలు కర్రీ, దీని పేరు వింటేనే నోట్లో నీళ్ళొస్తాయి. మరి ఇంత టేస్టీ ఇంకా చాలామంది ఫేవరెట్ కూరగాయల ధర కూడా పెద్దగా ఉండదు. మన దగ్గరైతే కేజీ మహా అయితే 50 నుంచి 60 రూపాయలు దాటదు. కొన్నిసార్లు అయితే ఇంతకన్నా చాలా చీప్గానే ఆలుగడ్డ ధర ఉంటుంది. కానీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళదుంప అంటూ ఒకటి ఉందన్న విషయం మీకు తెలుసా? ఇక దాని రేటు వింటే తులం బంగారం వచ్చేస్తోంది కదా అని ఆశ్చర్యపోవడం ఖాయం. మరి బంగాళదుంప రేటు అంత ఉండడానికి కారణం ఏంటి? అంత కాస్ట్లీ బంగాళదుంప ఏ దేశంలో ఉంది? లెట్స్ వాచ్. ప్రపంచంలోనే అతి ఖరీదైన బంగాళదుంపలు లేబోనెట్టే. వీటి కిలో ధర అక్షరాల ₹1,00,000. మరి ఇంత ఖరీదైన ఈ బంగాళదుంపలను కొనడానికి కూడా జనం క్యూ లైన్లో నిలబడతారు. అయితే లెబోనెటే అనే బంగాళదుంపలు చాలా ప్రత్యేకమైనవి కావడమే ఇంత ఖరీదుతో పాటు క్రేజ్కి కారణం. దీంతో పాటు ఈ లేబోనెటే ఆలుగడ్డల దిగుబడి చాలా తక్కువ. ఇది ప్రతి సంవత్సరం కేవలం మే, జూన్ నెలల్లో మాత్రమే మార్కెట్కి వస్తుంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలోని లోయర్ ప్రాంతంలో ఉన్న ఫ్రెంచ్ ద్వీపం నోయిర్ మౌటియర్ ప్రాంతంలో మాత్రమే ఉత్పత్తి అవుతోంది. కేవలం 50 చదరపు మీటర్ల ఇసుక భూమిలో పండిస్తారు. సముద్రపు పాచి మరియు ఆల్గేను సహజ ఎరువులుగా ఉపయోగిస్తారు. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగాళదుంపగా నిలిచింది. ఈ బంగాళదుంపకు చాలా ప్రత్యేకమైన అద్భుతమైన రుచి ఉండడం వల్ల దీనికి అధిక డిమాండ్ ఉంది. దీని సాంప్రదాయ పద్ధతిలో పండిస్తారు. సాగు కోసం ఎటువంటి యంత్రాలను వాడరు. అవసరమైన పనులన్నీ చేతితోనే చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దీని వార్షిక ఉత్పత్తి 100 టన్నులు మాత్రమే. ఇది పరిమాణంలో చిన్నదిగా ఉండడంతో పాటు దీని పైపొట్టు కూడా చాలా సన్నగా ఉంటుంది. దీనిని ఉడకబెట్టి నెయ్యి, ఉప్పుతో కలిపి తింటారు. రుచిపరంగా లేబోనెట్ బంగాళదుంప నిమ్మకాయ రుచి, కొంచెం ఉప్పు రుచి మరియు కొంచెం వాల్నట్ రుచితో విభిన్నంగా ఉంటుంది. ఇది ఇతర బంగాళదుంప రకాల నుండి భిన్నంగా ఉంటుంది. ఈ బంగాళదుంపలు చాలా సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. దీంతో వీటిని ఒక్కొక్కటిగా చేతితో స్వీకరిస్తారు. ఈ బంగాళదుంపల తొక్కకు సమీపంలోని నేలతో పాటు సముద్రపు నీటి రుచులను గ్రహించే ప్రత్యేక సామర్థ్యం ఉంటుందా దాని తొక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అందువల్ల తొక్కతో పాటు ఈ బంగాళదుంపలను తింటారు. ఇక ద్వీపంలో మొత్తం 10,000 టన్నుల బంగాళదుంప పంటతో 100 టన్నులు మాత్రమే లేబోనెట్ బంగాళదుంపలు కావడంతో వాటి ఖరీదుతో పాటు డిమాండ్ కూడా పెరిగింది. వీటిని వారం రోజుల్లో కోయడానికి సుమారు 2,500 మంది ఉద్యోగులను నియమించడం జరుగుతోంది. ఇక ఈ బంగాళదుంపలను మొట్టమొదట పండించిన రైతు బెనాయిట్ బొనోట్ పేరు మీదుగా దీనికి లేబోనట్ అనే పేరు రావడం జరిగింది. ఉత్పత్తిలో మార్పుల కారణంగా ప్రతి ఏడాది దీని ధర పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఇక ఇది ఇలా ఉంటే ఆసియా దేశాలతో పాటు దక్షిణ కొరియాలో బంగాళదుంపలు అత్యంత ఖరీదైనవి. కొరియా రాజధాని సియోల్లోకు కిలో ఆలుగడ్డ ₹380, జపాన్లో ₹255, తైవాన్లో ₹245, హాంకాంగ్లో ₹235, చైనాలో ₹85, ఫిలిప్పీన్స్లో ₹225, మలేషియాలో ₹80, సింగపూర్లో ₹215, ఇండోనేషియాలో ₹140, థాయిలాండ్లో ₹135, వియత్నాంలో ₹90 కిలో ఆలుగడ్డలున్నాయి.